కానీ వాళ్ళ దేశ ప్రధానికాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదొక ఫాసిస్టు ప్రభుత్వం, ఒక దుర్మార్గపు ప్రభుత్వం. ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు దళితుల గురించి, రైతుల గురించి, మహిళల గురించి, బలహీన వర్గాల గురించి, మైనారిటీ వర్గాల గురించి, వాళ్ళ సంక్షేమము, ఈ దేశ అభివృద్ధి అనేటటువంటి సమస్యల గురించి వీళ్ళు ఏం మాట్లాడతలేరు. ఎంతసేపటికి ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీల నాయకుల మీద ఈడీ దాడులు, సిబిఐ దాడులు, ఐటీ దాడులతోని వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకొని ఈ దేశంలో నయా నియంతృత్వ పరిపాలన కొనసాగించే విధంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫాసిస్టు విధానాన్ని అవలంబిస్తూ ఉంది. అది దేశ ప్రజానీకం డెఫినెట్గా గమనిస్తున్నారు. కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, ఇప్పటికే ఈ 4 దశల్లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది. ఈ రాబోయే 3 దశల్లో కూడా ఇంకా ఘోరంగా దెబ్బతింటుంది. వాళ్ళు ఎట్టి పరిస్థితులలో 200-220 సీట్లు దాటే పరిస్థితి లేదని చెప్పి దేశమంతా ఆసేతు హిమాచలం చెప్తా ఉన్నది. ఇవాళ బీఎస్సీ సెన్సెక్స్ పడిపోతూ ఉన్నది. స్టాక్ ఎక్స్చేంజ్లలో మొత్తం మదుపర్ల సంపద అంతా ఆవిరైపోతూ ఉన్నది. మళ్ళీ ఎన్నికల్లో వీళ్ళు గెలుస్తారు, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ వస్తుంది అనేటటువంటి ఆలోచనలు కూడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరు చేస్తలేరు. ఖచ్చితంగా రాబోయేదంతా సంకీర్ణ యుగం అని చెప్పి దేశ ప్రధానికం కూడా భావిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ నూకలు చెల్లినట్టే అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. కాబట్టి ఏ పార్టీల గొంతులైతే నొక్కి, ఏ నాయకులను జైళ్లలో పెట్టి, అక్రమంగా కేసులు పెట్టి, తద్వారా ప్రజా తీర్పును ఏదో వాళ్ళకు అనుకూలంగా మలుచుకుందామని చెప్పి వాళ్ళు భావించారు, ఇవాళ అదే వాళ్లకు నష్టం చేయబోతా ఉంది, అదే వాళ్ళకు బూమరంగ్ కాబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ అరాచకపు విధానాలు, వాళ్ళ పద్ధతుల మీద ఇవాళ దేశ ప్రజానికం డెఫినెట్గా తిరగబడ్డది. బ్రహ్మాండమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు పార్లమెంట్ ఎన్నికల దేశ ప్రజానికం చెంపపెట్టు లాంటి తీర్పు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా తెలియజేస్తూ దేశ ప్రధానికాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఇటువంటి చర్యల్ని చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా పక్కకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి, బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం నడవాల్సినటువంటి ఈ దేశంలో పార్లమెంటరీ డెమోక్రసీలో ఇవాళ ఒక ఆటోక్రటిక్ అప్రోచ్తోని, పేరుకే డెమోక్రసీ ఉంది కానీ ఒక ఆటోక్రటిక్ అప్రోచ్తో నడుస్తున్నటువంటి ఈ నయా ఫాసిస్ట్ విధానాలను మనమంతా ఎదిరించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో డెఫినెట్లీ వి విల్ కంటిన్యూ అవర్ ఫైట్. ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల కోసం నిలబడతాం. దానికోసం ఎన్ని కేసులనైనా, ఎంతటి నిర్బంధాన్నైనా భరిస్తూ ఖచ్చితంగా ప్రజల కోసం చివరి దాకా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా, మా కవిత గారు చాలా గట్టిగా ఉన్నారు. ఇలాంటి కేసులకు అదిరేది లేదు, బెదిరేది లేదు, భయపడేది లేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఇటువంటి ఇంకెన్ని అక్రమ కేసులు కానీ, నిర్బంధాలు కానీ ప్రయోగించినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకా మొండిగా పోరాటం చేస్తాం ప్రజల పక్షాన. ఈ సందేశం డెఫినెట్గా ప్రజలకు అందరికి పోవాలని చెప్పి కూడా వారు మాట్లాడారు.